ఫిలిప్పైన్స్, వియత్నాం, తర్వాత ఇప్పుడు ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ వైపు అడుగేసింది. ఇది కేవలం క్షిపణి విక్రయం కాదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక మరో కీలకమైనటువంటి మాలరాయిని చేరుకుందా? చైనాకి ఇది కొత్త తలనొప్పి కాబోతుందా? ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా భారత్, ఇండోనేషియా మధ్య రక్షణ సహకారం కొత్త దశలోకి ప్రవేశించింది. అందులో అత్యంత కీలకమైనటువంటి అంశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ వ్యవస్థ సహకారం. ఈ ఒప్పందం ఎందుకు అంత ముఖ్యమైనది? ఇండోనేషియా ఎందుకు బ్రహ్మోస్ను కోరుకుంటోంది? దీని వెనుక చైనా, అమెరికా, రష్యా, ఇండో పసిఫిక్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇండోనేషియా ఎందుకు బ్రహ్మోస్ను ఎంచుకుంది అనేది మొదటి అంశం. ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపదేశం. దాదాపు 17,000 ద్వీపాలతో కూడిన ఆ దేశానికి సముద్ర భద్రత అత్యంత కీలకం. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 40% సరుకు మలక్కా, సుండా, లోంబోక్ ఇలాంటి జలసంధుల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్గాలను రక్షించడం ఇండోనేషియా బాధ్యత. గత కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తీర ప్రాంత రక్షణను మరింత బలోపేతం చేయాలని ఇండోనేషియా నిర్ణయించింది. అక్కడే బ్రహ్మోస్ ముందుకు వచ్చింది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆపరేషనల్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైళ్లలో ఒకటి. శబ్ద వేగం కంటే దాదాపు 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. శత్రువు గుర్తించే లోపలే లక్ష్యాన్ని ఛేదించి సామర్థ్యాన్ని చాటుకుంటుంది. యుద్ధ నౌకల నుంచి, భూమి నుంచి, విమానాల నుంచి, సబ్మెరైన్ నుంచి కూడా దీన్ని ప్రయోగించే సౌలభ్యం ఉంది. అందుకే ఆసియా దేశాల దృష్టి ఇప్పుడు బ్రహ్మోస్పై పడింది. ఇండోనేషియా ఆసక్తి కొత్తది కాదు. 2018 నుంచే బ్రహ్మోస్పై చర్చలు ప్రారంభమై 2022లో భారత్ బృందం ఇండోనేషియాలోని షిప్ యార్డ్లను సందర్శించింది. 2024లో 2 దేశాల నౌకా దళాధిపతులు దీనిపై చర్చించారు కూడా. 2026లో చివరికి రక్షణ సహకార ఒప్పందంలో దీనికి అధికారిక రూపం లభించింది. అంటే ఇది ఒక రోజులో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. 8 ఏళ్ల వ్యూహాత్మక చర్చల ఫలితం. ఇండోనేషియా ఎందుకు ఒక దేశంపై ఆధారపడడం లేదు? ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. మోదీ విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించినప్పుడు దానికి 2 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ చేశాయి. ఒకటి అమెరికా తయారు చేసినటువంటి F-16, మరొకటి రష్యా తయారీ చేసిన సుకోయ్ 30. ఇదే ఇండోనేషియా విదేశాంగ వ్యూహం. ఒకవైపు అమెరికాతో రక్షణ ఒప్పందాలు, మరోవైపు రష్యాతో సంబంధాలు, జపాన్తో భద్రతా భాగస్వామ్యం, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు. అదే సమయంలో చైనా నుంచి కూడా 42 J-10 యుద్ధ విమానాల కొనుగోలు. ఇలా ఏ ఒక్క దేశం పైన పూర్తిగా ఆధారపడకుండా అందులో అందరితో సంబంధాలు కొనసాగించడం ఇండోనేషియా వ్యూహంగా కనిపిస్తుంది. భారత్కు ఏంటి లాభం? ఫిలిప్పైన్స్లో ఇప్పటికే బ్రహ్మోస్ను కొనుగోలు చేసింది. వియత్నాం కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే జాబితాలోకి చేరింది. దీంతో భారత్ కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశం నుంచి అధునాతన ఆయుధాలను ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియాకి పెద్ద విజయంగా చెప్పవచ్చు. రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. చైనాకు దీని అర్థం ఏంటి? ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ బ్రహ్మోస్ కలిగిన దేశాలు పెరిగితే చైనా నౌకాదళ కదలికలపై కొత్త వ్యూహాత్మక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యూహకర్తలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇది యుద్ధానికి సంకేతం కాదు, శక్తి సమతుల్యతలో మాత్రం ఖచ్చితంగా ఒక కీలక మార్పే. ఇంకా 2 దేశాలు కీలక ఒప్పందాలు చేశాయి. బ్రహ్మోస్ మాత్రమే కాదు, భారత్ ఇండోనేషియా మధ్య అస్త్ర ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, క్రిటికల్ మినరల్స్, డిజిటల్ పేమెంట్స్, సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణ, సబాంగ్ పోర్ట్ అభివృద్ధి వంటి అంశాలపై కూడా సహకారం పెంచాలని నిర్ణయించారు. అంటే ఈ సంబంధం కేవలం రక్షణకే పరిమితం కాలేదు, ఆర్థిక, సాంకేతిక, సముద్ర భద్రతా రంగాలకు కూడా విస్తరిస్తుంది. ఇండోనేషియా బ్రహ్మోస్ ఒప్పందం ఒక సాధారణ రక్షణ కొనుగోలు కాదు, ఇది 3 సందేశాలను ఇస్తుంది. మొదటిది, భారత్ రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతోంది. రెండోది, ఇండో పసిఫిక్ లో భారత్ పాత్ర మరింత బలపడుతోంది. మూడోది, చైనాను సమతుల్యం చేసే ప్రాంతీయ వ్యూహంలో భారత్ ఇప్పుడు కీలక భాగస్వామిగా మారుతుంది.
రాబోయే సంవత్సరాల్లో ఇంకా అనేక ఆసియా దేశాలు బ్రహ్మోస్ వైపు చూడటం తప్పదు. ఈ పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి? ఇండోనేషియా నిర్ణయం ఇండో పసిఫిక్లో భారత్ ప్రభావాన్ని మరింత పెంచుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లోతైన అంతర్జాతీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.